నేర్చుకుంటున్నాం, బాగానే ఉంది. మరి మనం నేర్చుకోవాల్సినవి కూడా 2 ఉన్నాయి. అవి కూడా తెలిసేసుకుందాం. మొట్టమొదటిది, ఆదరంగా అన్నం పెట్టే ఏ స్త్రీమూర్తైనా అన్నపూర్ణ స్వరూపమే. కొన్ని ఇళ్లలో ఏళ్లపాటు అన్నం తిని ఆ ఇంటిని మోసం చేద్దాము అని చూస్తుంటారు. ఈ కాలంలో పేపర్లలో చూస్తే తిన్నింటికి కన్నం వేయడం, అన్నం పెట్టిన వాళ్ళని హత్యలు చేయడం అలాంటివి కూడా చేస్తున్నారు. అటువంటివి చేస్తే ఆ ద్రోహం అమ్మవారికి చేసినట్టు అవుతుంది, జన్మజన్మాలకి కట్టి కుడిపేస్తుంది. అన్నం పెట్టిన వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞులై ఉండండి. ఇంక రెండవది ఏంటంటే, అన్నాన్ని ఎప్పుడూ వ్యర్థం చేయకండి. బయట విందులకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎంత తినగలమో అంతే పెట్టించుకోండి, శుభ్రంగా తినేయండి తప్ప ఫ్యాషన్ పేరుతో ఆహారం వదిలేసి డస్ట్బిన్లో వేసేయకండి. ఆ పట్టెడు అన్నం కూడా లేని జీవితాలు సమాజంలో ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరికీ చెందాల్సిన అన్నాన్ని మనం డస్ట్బిన్లో పడేసే అధికారం మనకి లేదు. అలా చేస్తే అన్నపూర్ణమ్మ ఆగ్రహిస్తే ఆ పట్టెడన్నం కూడా దొరకదు. అన్నాన్ని అన్నపూర్ణ స్వరూపంలా చూడండి. శ్రీమాత్రే నమః.